భయపడలేదు, బీజేపీకి భయపడతామా? ఈవీఎంలు ప్లస్ ఈడీలు తప్ప బీజేపీ అంటే ఏముంది? చంద్రబాబు నితీష్ తప్పుకుంటే వాళ్ళు బీజేపీ పరిస్థితి ఏంటి? సార్, ముందు నేను పుల్లారావు గారు ఒక విషయం చెప్పారు, దాన్ని మీ వ్యూవర్స్ చూసే వాళ్ళ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. తొలి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి అయింది సార్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తేనే ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రకాశం పంతులు గారు ఒక ప్రాంతీయ పార్టీలో కొన్ని సీట్లు గెలిస్తే వారి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే వారు ముఖ్యమంత్రి అయింది. తొలి కాంగ్రెస్ 1953 చరిత్ర చెప్తున్నాను నేను. కాబట్టి 67లో కూడా చరణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు జనసంఘ్ చేసింది, సిపిఎం కూడా చేసింది సార్. అందుకోసం తొలినాళ్ళు స్వతంత్ర వచ్చే తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం ఆ రోజు ఉన్నటువంటిది. మేము 51లో ఒక చిన్న జనసంఘ్ పార్టీగా పుట్టినాం. మాకు 45 ఏళ్ళ 70 ఏళ్ళ అనే చరిత్ర సంగతి అది వేరే విషయం. కానీ దయాకర్ గారు చెప్పిన దాంట్లో జనసంఘ్ పార్టీగా పుట్టి జనతా పార్టీలో కలిసినాం. జనతా పార్టీలో అన్ని ప్రాంతీయ పార్టీలే కలిసినాయి. ఆ తర్వాత మేము విడిపోయి దినదినాభివృద్ధి ఏందని తప్పిస్తే మేము ఇప్పుడు ఇద్దరు తప్పుకుంటే ఏంటంటే, ఇదివరకు ఒక ఓటు తప్పుకుంటే ఒక ఓటు దొంగ ఓటు వేపిస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమైందో మనం చూసాం. 98లో 99 ఎలక్షన్స్ లో ఫలితాలు చూసారు. అట్లాగే 2004 తర్వాత మీరు చేసినటువంటి దుర్మార్గాల వల్ల 2014లో ఏమైందో చూసారు. కాబట్టి బలమైన ప్రతిపక్షంగా దేశ రాజకీయాల్లో బీజేపీ ఎదిగినటువంటి చారిత్రక సత్యాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోతే ఇంకా అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ చరిత్రను వాళ్ళు రాసుకుంటారు. దానికంటే వేరే చెప్పదలుచుకోలేదండి. ఎక్కడ మేము అన్నారు మోదీ లేకపోతే బీజేపీ పరిస్థితి ఏంటి, మోడీ తర్వాత ఏంటని కూడా అడిగారు ఆయన. నేనేమంటానంటే, మాకు శ్యామప్రసాద్ ముఖర్జీ చంపేసినారు, ఏమైందో చూసినారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయుని చంపేసినారు, ఏమైందో చూశారు. అటల్ బిహారీ వాజ్పేయిని ఊడగొట్టడానికి ట్రై చేశారు, ఏమైందో చూశారు. బలరాజ్ మధోక్ లాంటి మహాన్నతమైన వ్యక్తులు మా పార్టీలో ఉండి 37 సీట్లు గెలిపించారు. జనసంఘ్ పార్టీని 67లో మొదటి ప్రధాన ప్రతిపక్షంగా మేమే గెలిచినాం, 67లో ఇందిరాగాంధీ ప్రభంజనంలోనే. కాబట్టి ఇవన్నీ కూడా దినదినాభివృద్ధి ఏందిని భరించలేకపోతే అది వాళ్ళ ఇష్టం. చారిత్రక నేపథ్యంలో జరిగిన సత్యాలను అర్థం చేసుకోలేకపోతే ఇంకా వర్తమానం కానీ భవిష్యత్తు కానీ వాళ్ళకు ఏ సమాధానం చెప్పాలో ప్రజల సమాధానం చెప్తారు. దాన్ని అంటే బీజేపీ పెరుగుదలను కాంగ్రెస్ వైఫల్యాలను వాళ్ళు ఇంకా గుర్తించలేకపోతే భవిష్యత్తులో వాళ్ళు జరిగే పరిణామాలకు వాళ్ళే బయట. అంటే అది మీకే మంచిది, అది ఒక రకంగా స్ట్రాటజికల్ గా మీకే మంచిది. రాబర్ట్ వాద్రా కామెంట్ మీద ఏమంటారు? నేను కనుక బీజేపీలో ఉండుంటేనా, ప్రజాస్వామిక పద్ధతులతో ఎదగడం కూడా ఎదగడం అని అనుకుంటే అది మీ కర్మ. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో గుజరాత్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా వచ్చి ముఖ్యమంత్రి వండుకుంటే సరే చట్టం ప్రకారం కరెక్టా, నైతికంగా కరెక్టా పక్కన పెడితే 98లో అటల్ బిహారీ వాజ్పేయి గారికి వ్యతిరేకంగా ఓటేసి వాజ్పేయి గారిని పార్లమెంట్ లో ఓడించిన అనైతికమైన పార్టీ. నేను చట్ట వ్యతిరేక పార్టీ అంటే ప్రభుత్వాన్ని అనైతికమైన అట్లా అనుకుంటే అయోధ్య సంఘటన తర్వాత చట్టబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి 3 బీజేపీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ పక్కన పెడితే 3 బీజేపీ ప్రభుత్వాలను అక్రమంగా కూల్చినటువంటి మా పివి నరసింహారావు ప్రభుత్వం, అక్రమంగా కూల్చిన ప్రభుత్వం అంటున్నా. 356 అధికారాన్ని దేశం నంబూద్రిపాద నుంచి మొదలు పెడితే, నెహ్రూ కాలం నుంచి మొదలు పెడితే దేశంలో 356 అధికారాలను ఉపయోగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చరిత్రలో పోతే చాలా ఉన్నాయి. అక్రమాలు ఎక్కడ చేశారో, అక్రమాలు ఎక్కడ గెలిచారో, ఎక్కడ జరిగిందో చరిత్రలో చాలా మంది మేము చెప్పారు. ఒకటే సెంటెన్స్ సమాధానం చెప్తాను. రాబోత్ రవీంద్ర గారు రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నాం. ఈ దేశంలో ప్రతి పౌరుడు రాజకీయాలకు రావాలనుకుంటే రావచ్చు, ఎన్నికల పోటీ చేయవచ్చు, న్యాయబద్ధంగా ప్రజల అభిప్రాయం ఉంటే గెలవచ్చు. కానీ మీరు రాజకీయాలకు వస్తురు కాబట్టి అంటే మీరు అద్వానీ గారిని రాజకీయాలకు వస్తురు కాబట్టి హవాలా కేసులు ఎక్కిచ్చారా, లేకపోతే మీరు మోడీ గారిని రాజకీయాలకు బలపడుతుంది కాబట్టి ఇరికిచ్చారా, అమిత్ షా గారిని క్రిమినల్ కేసులో మీరు ఎందుకు ఇరికిచ్చారో ఇవన్నీ కూడా చరిత్రలో సాక్ష్యాలుగా నిలబడ్డాయి. చాలా మందిని దీన్ దయాళ్ ఉపాధ్యాయ హత్యను ఒక మామూలు దోపిడీ కోసం, ఆయన జేబులో రూపాయి కూడా ఉండదు, అటువంటి వ్యక్తిని హత్య దోపిడీ కోసం చేశారని దుర్మార్గపు చరిత్రను సృష్టించిన కాంగ్రెస్ ఏం చేసింది? బీజేపీ ఆధారాలు లేవు, ఉత్తదినేవి ఆధారాలు లేని ముచ్చట మాట్లాడడానికి దానివల్ల నీ స్టాండిటీ తగ్గుతుంది తప్పితే దానివల్ల కాంగ్రెస్ పార్టీ హత్య చేసిందని చెప్పడం వల్ల నీ స్టాండిటీ తప్పితే ఆరోపణకు ఆధారం ఉండడం అనేది సహేతుకత ఉండాలని చూసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ కోసం ఇప్పుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఒక
పాలిటిక్స్ లో మనం ఒకటి మర్చిపోకూడదు. ప్రకాష్ రెడ్డి గారికి మీకు దయాకర్ గారికి తెలుసు, నరేంద్ర మోడీని అటాక్ చేశారు